రాధాదేవి స్వయంగా చేసిన కృష్ణ స్తోత్రం ఒకటి ఉంది. అసలు కృష్ణుడి స్తోత్రాల్లో మాణిక్యం వంటిది, వజ్రం వంటిది ఈ స్తోత్రం. కృష్ణ స్తోత్రాల్లో దీనికంటే మించిన స్తోత్రం లేదు. ఎందుకంటే స్వయంగా రాధాదేవి కృష్ణుని స్తుతించిన స్తోత్రం ఇది. బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణ జన్మఖండంలో వస్తుంది. అసలు ఈ స్తోత్రం కనుక 3 సార్లు పారాయణ చేయగలిగితే రాధాదేవికి పట్టిన గతి పడుతుందట. అంటే లభేద్రాధా గతిం ధ్రువం అన్నారు. రాధాదేవికి పట్టిన గతి అంటే ఏంటండి? అంతటి కృష్ణ భక్తురాలు ఇంకోళ్ళు ఉంటారా? ఇంకెవరు ఉండరు. అంతటి కృష్ణ భక్తి మనకు కలుగుతుంది. కృష్ణుడు రాధాతో కలిసి ఇప్పటికీ గోలోకంలో ఉంటాడట. మనకు కూడా కృష్ణ సాయుధ్యాన్ని ఇవ్వగలిగేంత గొప్ప స్తోత్రం ఇది. అదే కాకుండా ఈ స్తోత్రం పారాయణ చేసిన వాళ్ళకి పోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నీ తిరిగి వచ్చేస్తాయట. అంటే ఆస్తులు పోగొట్టుకోవటము, ధనం పోగొట్టుకోవటము, ఐశ్వర్యం పోగొట్టుకోవటము, పరువు పోగొట్టుకోవటం, ఇలాంటివన్నీ జరుగుంటాయి కదా, అవన్నీ తిరిగి వచ్చేస్తాయట ఈ స్తోత్రం చదివితే. పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే. అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు, తండ్రి కొడుకుల మధ్యలో భేదాలు, మిత్రుల మధ్యలో భేదాలు, అంటే ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ స్తోత్ర పారాయణ వల్ల ఇలాంటి సంకటాలన్నీ తొలగి అందరూ హ్యాపీగా సుఖంగా ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు కనుక దీన్ని రోజు పారాయణ చేయగలిగితే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి భర్త కలుగుతాడని రాసుంది. అసలు భగవంతుడు లాంటి గుణవంతుడి అమ్మాయిలకి భర్తగా రావడం కంటే మించిన సౌభాగ్యం ఇంకోటి ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఎవరైనా బాగా చింతాగ్రస్తులైపోయి ఉన్నారనుకోండి, బాగా డిస్టర్బెన్సెస్ వల్ల, ఈ స్తోత్రం చదివితే ఆ చింత నుంచి బయటకు వచ్చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్తోత్రం చదివితే ఏమొస్తుంది అని అంటే అపారమైన కృష్ణ భక్తి కలుగుతుంది. కృష్ణ భక్తి కలిగిన వాడికి కృష్ణుడు వశమై మనల్ని సర్వదా రక్షిస్తూ ఉంటాడు. కృష్ణ భక్తులకి అద్భుతమైన స్తోత్రం ఇది. కాబట్టి రోజు పారాయణ చేసుకోండి. ఆ రాధాకృష్ణుల ఆశీర్వచనం మన మీద ఎప్పుడూ ఉంటుంది.